ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే ఎవరైతే ఒకే స్థానంలో ఉండి సేవ చేస్తారో వారికి భవిష్యత్తులో వ్యక్తిగత రాజ్యం మాత్రమే లభిస్తుంది అని అంటున్నారు పరమాత్మ. ఒకే స్థానంలో ఉండి సేవ చేయడం అంటే హద్దులోని సేవ చేయడం. మరి వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఎవరైతే ఒకే స్థానంలో ఉండి సేవ చేస్తూ బేహద్దు చక్రం తిరగరో వారికి భవిష్యత్తులో వ్యక్తిగత రాజ్యం మాత్రమే లభిస్తుంది. ఎవరైతే విశ్వం యొక్క ప్రతి ఆత్మతో సంబంధం లేక సహయోగి అవుతారో వారు మాత్రమే విశ్వ మహారాజుగా అవుతారు. సర్వ ఆత్మలను శివ బాబాకి స్నేహిగా, సహయోగిగా, పురుషార్థంలో శక్తి రూపంగా తయారు చేయాలి. ఇదే సేవ యొక్క సఫలత స్వరూపం. ఏ ఆత్మకి సేవ చేసినా ఆ ఆత్మలో ఈ 3 లక్షణాలు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఏ ఒక్క గుణం లోపంగా ఉన్నా సఫలతలో కూడా లోపం వస్తుంది అంటున్నారు పరమాత్మ. విశ్వసేవ చేయాలి అంటున్నారు. సేవ కోసం స్వయాన్ని సమర్పణ చేసుకోవాలి. అప్పుడే భగవంతుడి నుంచి బహుమతి లభిస్తుంది. స్వయం సమర్పణ అవ్వాలి. సేవ కోసం బాధ్యత తీసుకోవాలి. నేను విశ్వసేవ చేస్తాను అని. అప్పుడు స్వయం భగవంతుడి నుంచి మనకు బహుమతి లభిస్తుంది. బాబాకి హృదయం అంటే ఇష్టం. ప్రపంచక జ్ఞానం లేకపోయినా పర్వాలేదు. బాబాకి ప్రపంచక బుద్ధి ఇష్టం కాదు. సత్యమైన హృదయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది. సేవ ఆధారంగా కాదు. సేవలో కూడా సత్యమైన మనసుతో సేవ చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా? మనసు యొక్క ధ్వని మనసు వారికి చేరుతుంది. బుద్ధి యొక్క ధ్వని బుద్ధి వారికి చేరుతుంది. బాబా ఈ రోజు మనసులో ఉండే పిల్లల లిస్టు చూస్తున్నారు. బుద్ధితో చేసేవారు పేరు సంపాదించుకుంటున్నారు. మనసుతో చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. బుద్ధితో చేసేవారు పేరు సంపాదించుకుంటారు. మనసుతో చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. 2 మాలలు తయారవుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు కొత్త ప్రపంచం ప్రారంభించడానికి జన్మ తీసుకుంటారు. అది నిత్యం అవుతుంది. వారికి కూడా తమ కార్యంలో విశేష సహయోగ సూక్ష్మ శక్తిశాలి మనసు కావాలి. శక్తిశాలి స్థాపనకి నిమిత్తమైన ఆత్మ స్వయం పావనమై కానీ వాతావరణం వ్యక్తులు ప్రకృతి తమోగుణమైనవి అతి తమోగుణం మధ్యలో అల్ప సత్వగుణ ఆత్మలు కమల పుష్ప సమానము అంటున్నారు పరమాత్మ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. శక్తిశాలి స్థాపనకి నిమిత్తమైన ఆత్మ స్వయం పావనమై కానీ వాతావరణం వ్యక్తులు ప్రకృతి తమోగుణమైనవి అతి తమోగుణం మధ్యలో అల్ప సతోగుణ ఆత్మలు కమల పుష్ప సమానము అంటున్నారు పరమాత్మ. అంటే ఇప్పుడు సెంటర్లో ఉంటే అది ఒకే రొటీన్లో వెళ్ళిపోతుంది. తమో ప్రధానం అక్కడ తమో ప్రధాన ప్రకృతి, తమో ప్రధానమైన వ్యక్తులు, తమో ప్రధానమైన వాతావరణం ఏది ఉండదు సెంటర్ కాబట్టి. కానీ తమో ప్రధానమైన వాతావరణంలో, తమో ప్రధానమైన సంపర్కంలో, తమో ప్రధానమైన ప్రకృతిలో ఉండి పావనమైతే అలాంటి ఆత్మలు కమల పుష్ప సమానము అంటున్నారు పరమాత్మ. అంటే ఈ తమో ప్రధానమైన ప్రపంచంలో ఎవరు ఉండి వీటికి అతీతంగా ఉండి తమలో అన్ని తమో ప్రధానమే. కానీ మనం మాత్రం అన్నిటికి అతీతంగా ఉంటున్నాం. శక్తిశాలి స్థితి ఇదే నెంబర్ 1 స్థితి. ఎవరైతే గృహస్థులో ఉండి చేస్తారో వాళ్ళని తక్కువ అంచనా చేసుకుంటున్నారు. ఎవరైతే
ఎక్కడ సెంటర్‌లో ఉండి చేస్తారో వాళ్ళని హ్మ్. అంటే ఎక్కువగా భావించడం. కానీ అది కాదు అంటున్నారు పరమాత్మ. ఇది చెకింగ్ పాయింట్ చాలా ఆలోచించవలసిన పాయింట్ అనమాట.